హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. దేవుడు చూసే రెండో విషయం ఏంటంటే మన విశ్వాసాన్ని చూస్తాడు. మీకు ఎంతమందికి విశ్వాసం ఉంది? దేవుడు కార్యం చేస్తాడన్న విశ్వాసం, నమ్మకం మీకుందా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో మనం గమనిస్తే దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు, బయలుదేరి వెళ్ళాడు. తండ్రితో గడుపుతున్నటువంటి అబ్రహాము, దేవుడు నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళిపోవాలి అంటే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళటమే కాదు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా దేవునికి బలిపీఠం కట్టాడంట. ఆదికాండం 12వ అధ్యాయంలో 8వ వచనం చదువు. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే ఏ ప్రాంతానికి వెళ్ళినా మొట్టమొదట గుడారం కంటే ముందుగా బలిపీఠాన్ని కట్టేవాడంట. హల్లెలూయా. అంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాడు అండి, ప్రథమ స్థానం ఇచ్చేవాడు. ఈరోజు మన జీవితంలో కూడా గమనించినట్లయితే ఆశీర్వాదం పొందాలని మనకు ఉంటుంది. కానీ భక్తులు ఎలా నడిచారో మనం చూసి వారి మార్గాల్లో మనం నడిచినట్లయితే ఖచ్చితంగా నిజమైనటువంటి ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము జీవితాన్ని మనం గమనించినప్పుడు అబ్రహాము 24లో ఉంటుంది, అన్ని విషయంలో అబ్రహాము ఆశీర్వదించబడెను అనే మాట మనకు కనబడింది. అబ్రహాముకి దేవుడు ఆశీర్వదించడమే కాదు, కొన్ని పరీక్షలు కూడా ఎదురైనాయి. ఇచ్చి పరీక్షించాడు. అబ్రహాము జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ లేనిదంటే పిల్లలు లేదు. పిల్లలు లేని కారణాన తన భార్య అయినటువంటి సారా చాలా బాధపడేది. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని బిడ్డని ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు విషయంలో కూడా పరీక్ష ఎదురైంది. 22వ అధ్యాయంలో చూస్తే మనం ఆయన పరిశోధించాట. దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ మాట చెప్పిన తర్వాత అబ్రహాం ఏమైనా నిర్లక్ష్యం చేశాడా? తన భార్యకు కూడా చెప్పాలా. ఎందుకంటే ఒకవేళ భార్యకు చెబితే తల్లికి ఉన్నటువంటి ప్రేమను బట్టి, మమకారాన్ని బట్టి ఎక్కడ అడ్డగించిద్దో అని తన భార్యకు కూడా చెప్పాల. చెప్పినట్టు ఒకవేళ ఉందా అక్కడ? లేదు. ఇప్పుడు కన్నబిడ్డను ప్రేమించే విషయంలో తల్లి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, అవునా? మనకి ఎన్ని ఉన్నా, బంగారం, నగలు అన్నీ ఉన్నా, పుట్టిన బిడ్డ గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంటే వాడిని పక్కన పడేసి నీకున్న వస్తువులను చూసి ఆనందిస్తావా? ఆనందించవు. ఇవన్నీ ఒక లెక్కకు రావు. నీకు కడుపును పుట్టిన బిడ్డ వేదన పడుతుంటే ఆ బిడ్డను చూసి నువ్వు బాధపడతావు. ఆ బిడ్డకి ఏదైనా చిన్న జబ్బు చేస్తే, తీవ్రమైన జ్వరం వస్తే ఆ బిడ్డ దగ్గరే కూర్చొని రాత్రంతా తడిగుడ్డతో తుడుస్తూ వేడి తగ్గాలని ఆ బిడ్డను ఎంతగానో ప్రేమిస్తావు. మరి ఇంతగా ప్రేమించినటువంటి తల్లి ఇస్సాకును వదిలిపెట్టాక ఇష్టపడిద్దా? బలిగా ఇస్తున్నానంటే వదిలిపెట్టిద్దా? ఖచ్చితంగా అడ్డం తిరిగింది. కానీ అబ్రహాం చేసిన పని ఏందో తెలుసా? ఎవరికి చెప్పలా. కట్టెలు కొట్టించాడు, కట్టెల మోపు తీసుకున్నాడు, ఇస్సాకు మీద పెట్టాడు, కావలసినవన్నీ సిద్ధపరిచాడు. ఇద్దరు పనివాళ్ళని తీసుకొని అక్కడ దాకా వెళ్ళి వాళ్ళని కూడా అక్కడ బ్రేక్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటే
కొడుకు అడుగుతాడు, నాన్న అన్నీ ఉన్నాయి, బలి పశువు ఎక్కడ బలి ఇవ్వటానికి అని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు, యెహోవా ఇదే, ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు ఇంతగా కొడుకుని తీసుకొని వెళ్తున్నాడండి, కనీసం బాధ కలగదా హృదయంలో? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఏమైనా ఫంక్షన్కి తీసుకెళ్తున్నాడా? ఎక్కడికి తీసుకెళ్ళేది? బలి ఇవ్వటానికి. అసలు ఏం భక్తి అండి, ఏం ప్రేమ అండి. ఏదైనా మన దగ్గర చిన్నది ఇచ్చింది మన దగ్గర లాస్ అయిపోతేనే ఎంతో బాధపడతాం. మనం అనుకున్నది మనకు దక్కకపోతేనే మనం దేవుని నిర్లక్ష్యం చేస్తాం. కానీ లేక పుట్టిన బిడ్డను ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకెళ్తూ ఎక్కడ ఏ విధమైన ఆలోచన లేకుండా కూడా బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నాడు. దీనికి కారణం ఏంది అంటే అబ్రహాముకు దేవుని గురించి తెలుసు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో అబ్రహాముకు తెలుసు. అబ్రహాం విశ్వాసం ఏంటంటే, ఒకవేళ నేను తీసుకెళ్ళి వీడిని బలిస్తే, బలిపీఠం మీద పెట్టి బలిస్తే వీడు బూడిద కుప్పగా మార్చబడతాడు. బూడిద కుప్ప అయిన తర్వాత నా దేవుడు ఆ బూడిద కుప్పలో దుమ్ముని రేపి తిరిగి మళ్ళా నాకు ఇస్సాకుని ఇవ్వగలిగిన వాడు.